హలో ఆల్, ఈ వీడియోలో హృదయం మురళి మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. థియేట్రికల్ అయితే మనం మిస్ అయ్యాం. ఫైనల్లీ ఓటీటీకి అయితే వచ్చింది. మూవీ రన్ టైం అయితే 2 hours 42 minutes అయితే ఉంది. కొంచెం రన్ టైం ఎక్కువే భయ్యా. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఏముంది, మనం చాలా మూవీస్ లో చూసిందే. మెయిన్ లీడ్ అయిన హీరో అండ్ తన లైఫ్ లో ఉన్న చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీస్ అంతే. చివరికి ఎవరిని పెళ్లి చేసుకున్నారు, వీడి చుట్టూ నడుస్తుంది భయ్యా ఈ మూవీ అన్నది. ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే జస్ట్ టైం పాస్ వాచ్ అంతే, అంతకు మించి ఏం లేదు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ మనం చాలా చూసేసాం. రొటీన్ స్టోరీ అయినప్పటికీ కూడా మూవీలో వర్కౌట్ అయినాయి. ఏంటంటే ఎమోషన్ వర్కౌట్ అవుతుంది కొన్ని చోట్ల, అండ్ లవ్ స్టోరీస్ కూడా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ ఫ్రెండ్స్ మధ్య బాండింగ్ కూడా బాగుంటుంది. సో ఈ మూమెంట్స్ అన్ని కూడా నీట్ గా చూపించడం వల్ల టైం పాస్ అయిపోతుంది మీకు స్టార్టింగ్ నుంచి కూడా. అండ్ అలాగే కొన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి, లవ్ సెగ్మెంట్స్. చిన్నప్పుడు కిడ్స్ కింద ఉన్న సెగ్మెంట్స్ నాకు బాగా వర్కౌట్ అయింది. బాగా ప్రెజెంట్ చేశారు. ఆ మిస్ సెక్షన్ ఇదంతా కూడా బాగుంటుంది చూడడానికి. ఎమోషనల్లీ బాగా వర్కౌట్ అవుద్ది. తమంది మన మ్యూజిక్ డైరెక్టర్ తమంది స్టోరీస్ ఉంటాయి, 2 స్టోరీస్. అవి కూడా బాగుంటాయి అనమాట. ఇంట్రెస్టింగ్ అనిపించింది. కామెడీగా కూడా వర్కౌట్ అయినాయి. అండ్ అలాగే మెయిన్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది మూమెంట్స్ లో ఉండే మెయిన్ లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది. నేను చెప్పను, రివీల్ అయిపోతుంది కాబట్టి. సో అది కూడా మీరు చూసి తెలుసుకోండి. అది కూడా కొంచెం బాగా అనిపించింది. ఇదే భయ్యా, ఇవి బాగా వర్కౌట్ అయ్యాయి నాకు ఈ సెగ్మెంట్స్ అన్ని. వీటి వల్ల కొంచెం టైం పాస్ అయింది నాకు. అండ్ అక్కడక్కడ కామెడీ కానీ ఎంటర్టైనింగ్ మూమెంట్స్ కానీ ఇవి కూడా బాగానే ఉన్నాయి. బాగానే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. నెగిటివ్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా అంతా ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. ఎక్కడ కూడా మీకు సర్ప్రైజెస్ ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇది నార్మల్ రెగ్యులర్ రొటీన్ లవ్ స్టోరీనే. సో ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ అలాగే కయ్యడు లోహర్దే లవ్ స్టోరీ ఉంటుంది. అది అంతగా నాకు వర్కౌట్ అవ్వలేదు భయ్యా. నాకైతే అసలు సెట్ అవ్వలేదు. ఎదుగో లాగారు అనిపించింది నాకు. అండ్ అలాగే సెకండ్ హాఫ్ ఆఫ్ ది మూవీకి వచ్చేసరికి కూడా ఎండకి వెళ్ళి కొలిది ఇంకా లాగుతూనే ఉంటారు తెగేదాకా. సో అది కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. త్వరగా ముగించచ్చు. గట్టి కొడితే 2 గంటల 10 నిమిషాలు ఎనఫ్ ఈ మూవీకి. వీళ్ళు 2 గంటల 40 నిమిషాలు సాగదీశారు దాన్ని. సో అందుకే కొంచెం బోర్ కొట్టింది చాలా చోట్ల. ఓవరాల్ గా ఇట్స్ టైం పాస్ వాచ్ మూవీ. సరదాగా టైం పాస్ కి చూద్దాం అనుకుంటే చూడొచ్చు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. టైం పాస్ అయిపోద్ది. లైక్ మీకు ఎలా అంటే కొంతమంది చాలా మంది ఇలా చూస్తుంటారు, తింటున్నప్పుడు మూవీస్ చూస్తుంటారు కదా తెలుగు డబ్బిడివి. రోజుకు కొంచెం అనుకుంటూ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారు. అలాంటి వాళ్ళకి బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ అలాగే ఫ్యామిలీస్ తో కొంచెం చూసే వాళ్ళకి కూడా వీకెండ్స్ కి ఏం లేవనుకుంటే వాళ్ళకి కూడా టైం పాస్ అయిపోద్ది. సో చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.